Andariki namaskaram. Thank you all for supporting our film and making our film Baje Vayu Begum a super hit. In the pre-release event, I had mentioned that it was it all. Congrats, Prashant. So I'm super happy and so grateful that to have worked in this film. And Prashant is a person who has immense clarity, and I can't thank Prashant for giving all of us a blockbuster, a super hit. And Karthik, like I said, he's an all-rounder in the pre-release event, and I mean it. I think there's nothing that he can't do, be it romance, be it action, be it performance, be it dancing. He's incredible. Karthik, it was incredible working with you. And our production, UV Creations. Every time I say that, like I'm doing a film with UV Creation, there's immense gratitude. So I want to thank Vamsi Garu, Pramod Garu and Vikram Garu for the opportunity. And Madhu Garu, Kapil Garu, Satya Garu, and Rahul, thank you so much. Thank you all. That's it. Thank you, and once again, congratulations, Andar nunchi. So first of all, Andarki namaskaram andi. Ikkadiki vachina press, media, friends, family, well wishes and ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ చేసుకుంటున్నాను. మెల్లగా అదే రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు వన్ మోర్ బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు, ఇప్పుడు వన్ మోర్ హిట్ అని అనదర్ హిట్. అనదర్ హిట్. ఓకే, నాకు రాసేది మారింది, చూసే విధానం మారింది. సో యా, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే, ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్లో నేను మ్యాక్సిమం చెప్పేశాను, ఎందుకంటే సక్సెస్ తర్వాత ఆ రోజే చెప్పాను, సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను, నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్ని చూశానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్తోని, ప్రాపర్ క్యారెక్టర్తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి మనసుని నమ్మి, ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు. బట్ ఆ డే 1కి డే 2 4 టైమ్స్ అవ్వడం, డే 2 నుంచి డే 3కి పెరగడం, మళ్ళీ డే 4 డే 1 కంటే ఎక్కువ రావడం, ఇది నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది, ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది. నేను ఒక సినిమా బాగా చేసి, సినిమా బాగుంది అని ఒకసారి ఆడియన్స్తో అనిపించుకుంటే చాలు అని. ఎందుకంటే ఈ సినిమాకి మేము ప్రీ రిలీజ్లో బిఫోర్ రిలీజ్ మాకు వచ్చిన హైప్ కానీ, మాకు వచ్చిన ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండింది. బట్ ఏ రోజు దాని గురించి భయపడలేదు, ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను 100% నమ్మాను. అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు, రిలీజ్ ముఫర్న ఎట్లున్నా ఏదున్నది అనేది పట్టించుకోము, రిలీజ్ తర్వాత సినిమాని అది బాగుంటే చాలు, మేమే ముందుకు తీసుకెళ్తాము అని ఆడియన్స్ అది మా బిలీఫ్ని వ్యాలిడేట్ చేసినందుకు, మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎస్ మేము చేస్తాము అన్నందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా అంటే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఆత్మసంతృప్తి దానికి వచ్చింది. ఆడియన్స్ ఇది బిలీవ్ చేసి హిట్ చేశారు అని. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మా సినిమా డెఫినెట్లీ మంచి సినిమా ఇదంతా అనుకొని స్టార్ట్ చేశాను. బట్ వెళ్తున్న కొద్దీ నాకు ఈ సినిమా మీద నమ్మకం, షూట్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్లో పెరుగుతూ వచ్చింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్, అన్ని అడ్డంకులు దాటుకొని నిలబడి కొట్టాము. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఆ ధైర్యం, నాకు వచ్చిన సపోర్ట్ ఆడియన్స్ నుంచి,
ఎందుకంటే ప్రతి చోట నాకు వచ్చిన రెస్పాన్స్ ఫస్ట్ మార్నింగ్ షో సంధ్యాలు అయినప్పటి నుంచి నన్ను చూస్తున్న విధానం ನಾನು మారడం గమనించాను. ఆడియన్స్ నాకు పెడుతున్న మెసేజెస్ కానీ సోషల్ మీడియాలో ఎవ్రీవేర్ నన్ను ట్యాగ్ చేసి పెడుతుంది కానీ, నాకు వస్తున్న రిపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరూ ఇలా నేను చూద్దాం అనుకున్నాము, ఇలాంటి సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము, ఇలాంటి RX100 తర్వాత ఎప్పుడు అని చూసాము, ఈ సినిమాలో మాకు అది కనిపించింది, ఈ సినిమాలో మాకు ఆ బిలీఫ్ వచ్చింది అని. ఫస్ట్ టైం నేను సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ అనేది నేను అసలు చూడలేదు. Day 1 Day 2 అసలు అది మైండ్లోకి రావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన అంత పాజిటివ్ రెస్పాన్స్, అంత సపోర్ట్, ఈ సినిమా ఇలాంటి సినిమా ఇదే నువ్వు చేయాలి, ఇలాంటి కంటెంట్ ఇంకా రావాలి నీ నుంచి, ఇలాంటి నన్ను ఈ రోల్లో బిలీవ్ చేయగలగడము, ఇదంతా ఎంత ఎక్కువ వచ్చిందంటే నాకు ఇంకా అసలు కలెక్షన్ ఎంత వస్తుంది, Day 2 ఎంత, Day 1 అసలు బుకింగ్స్ చెక్ చేసుకోవడము, రిపోర్ట్స్ తీసుకోవడం అన్నీ మానేశాను నేను. వీళ్ళంతా పక్కన ప్రశాంత్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే నేను హ్యాపీగా మధ్యలో ఉండి అలా గాల్లోకి చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుండే. సో ఆ నమ్మకం నాకు ఈ సినిమా నుంచి వచ్చింది. నాకు తెలిసి ఎన్ని హిట్లు కొట్టినా, తర్వాత ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా ఈ సినిమా ఇచ్చే ఈ ధైర్యం ఏది ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత మాట్లాడడానికి, నేను ఈ సినిమా ఇలా పర్ఫామ్ చేస్తుందని నమ్మడానికి, లేకపోతే ఈ సక్సెస్ని ఈరోజు చూడడానికి, నేను జనరల్లీ చాలా రేర్గా అవుతుంది ప్రీ రిలీజ్లో మాట్లాడిన దాని కంటిన్యూషన్ సక్సెస్ మీట్లో మాట్లాడడం. నాకు ఈ సినిమాతో కుదిరింది అది 100%గా. నేను ఎలాంటి ఎమోషనల్ సినిమాని ఆడియన్స్ చూస్తారు, ఏమైతే చెప్పానో వాటన్నిటి కంటిన్యూషన్ లాగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఇలా నేను మాట్లాడగలగడానికి, నేను ఇదంతా చేయడానికి, ఈ సినిమా ఇలా మీ ముందుకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిల్చొని సినిమా కొట్టడానికి, వీటన్నిటికీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రశాంత్. ఆల్రెడీ నేను అదే ప్రీ రిలీజ్లో చెప్పాను, నాకు వే కల్పించాడని. ఇప్పుడు వే చూపించి చేతిలో టార్చ్ లైట్ కూడా పెట్టాడు, చూసుకుంటా వెళ్ళిపో అని. సో ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వెనక్కి తిరిగి చూడను, నాకు మళ్ళీ చూస్తే నవ్వుతాను కాబట్టి. సో అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పేదేం లేదండి. వాచ్ అవుట్ గైస్, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్. అండ్ మా టీం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఎవరు వాళ్ళ సినిమా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాం అని అనుకోలేదు. నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకున్నామో మా టీంలో ప్రతి ఒక్కరూ అదే బిలీవ్ చేశారు. సో పేరున ప్రతి ఒక్కరికి డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్ అండ్ సురేష్ గారు ఒక స్మాల్ పోర్షన్ చేశారు ఆయనకి, అండ్ ఎడిటర్ సత్య గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కపిల్కి, ఎవ్రీవన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా క్రెడిట్ ఫస్ట్ వెళ్ళేదైతే టెక్నీషియన్స్కే. వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ని వాళ్ళు వాళ్ళు ముస్తాబు చేసిన విధానం సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్లేటప్పుడు ఆడియన్స్ 100% ఈ సినిమాని ఏ సెకండ్ ఎక్కడి నుంచి వదలకుండా ప్యాక్ చేశారు అందరు కలిసి. సో అంత ప్యాక్ చేసి అలా ఉన్నందుకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టడానికి, ఏం చేయడానికి. సో ఫస్ట్ క్రెడిట్ అది గోస్ టు టెక్నీషియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్షన్ టీమ్. ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఆర్ ద మెయిన్ హీరోస్ ఫర్ దిస్ ఫిలిం, మోర్ దెన్ మీ రాహుల్. మేము మాకంటే కూడా ఆఫ్ స్క్రీన్ చేసిన టెక్నీషియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ హీరోస్ ఈ సినిమాకి అయితే. అండ్ ఆఫ్ కోర్స్ మా కనిపించిన ఆయన ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, ఆయన ఫ్రెష్గా చూడటం, ఆయన ఫాదర్ సన్ ఎమోషన్ అంతా బాగా కనెక్ట్ అవ్వడం, మేము బిలీవ్ చేసినట్టు జరగడం. దెన్ అఫ్ కోర్స్ రవిశంకర్ గారిది, అది యాక్చువల్లీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. రవిశంకర్ గారిది నాది సీన్స్ అంత బాగా వెళ్తాయని, డెఫినెట్లీ బాగున్నాయి అనుకున్నాం, కానీ అవి అంతా హైలైట్ అవుతాయని, అంత ఎంటర్టైనింగ్ ఉంటాయని అసలు అనుకోలేదు. బట్ దట్ వాజ్ అ రియల్ సర్ప్రైజ్. సో థ్యాంక్స్ టు రవిశంకర్ సార్ అండ్ అఫ్ కోర్స్ రాహుల్. హ్యాపీ డేస్ టైంలో నేను అదే మళ్ళీ చెప్తే హీ విల్ ఫీల్ బ్యాడ్, మళ్ళీ ఏజ్ అది ఇది అనుకుంటాడేమో.
బట్ నువ్వు కూడా చిన్నోడే కదా అప్పుడు, యువర్ వాట్ హీ వాజ్ ఆల్సో 16-17 అనుకోండి. సో ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసా హ్యాపీ డేస్. అప్పుడు మా అక్క వాళ్ళందరూ బీటెక్లో ఉండి అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు రాహుల్కి. మా ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆ టైంలో. సో వర్కింగ్ విత్ హిమ్ నౌ అగైన్ అండ్ అసలు బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు ఎక్కడ 1% కూడా ఏదో తను సీనియర్ నేను జూనియరో లేకపోతే నేను ఒక యూనో లీడ్ యాక్టర్ ఇట్లాంటివి ఏది లేకుండా హ్యాపీగా ఇద్దరం కూర్చొని సరదాగా చేసేసాము. అందుకే మా కెమిస్ట్రీ అలా వర్క్ కూడా అయ్యింది ఆన్ స్క్రీన్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యూ బీన్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫిలిం. అండ్ యా, మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్, తెలుగులో తన సెకండ్ ఫిలిం, బట్ మేమే ఫస్ట్ సైన్ చేసాము. యా, సో తను అదే మేము ప్రశాంత్ చెప్పినట్టు టీజర్ ట్రైలర్లో తనని చూపించలేదు, బట్ స్టిల్ షీ న్యూ వాట్ హర్ ఇంపార్టెన్స్ వాజ్ ఇన్ ద ఫిలిం. అలా మూవీని గెస్ట్ చేసి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ప్రాపర్గా యునో ద వే షీ సపోర్టెడ్, డూయింగ్ హర్ పార్ట్, డూయింగ్ హర్ 100% ఇన్ ఎవ్రీ విచ్ వే, బీట్ సినిమాలో కానీ ఆర్ ప్రమోషన్స్లో కానీ ఆర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అసలు ఎక్కడ 1% కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చాలా రేర్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ ద సపోర్ట్. అండ్ యా, దట్స్ ఇట్ అండి. సో అదే ఇంతకుముందు చెప్పినట్టు నెక్స్ట్ 10 స్టెప్ బెదుర్లంకతో ప్రాపర్గా నిల్చున్నాను, తడబడే అడుగులు ఆగిపోయి నిల్చున్నాను. మా సినిమాతో ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్గా ప్రాపర్గా వేస్తున్నా అని చెప్పాను, వేసాను. ఇప్పుడు ఈ స్టెప్ వేసానని బాధ్యత ఇంకా పెరిగింది. ఈ స్టెప్ వేసినందుకు సెకండ్ స్టెప్ ఇంతకంటే జాగ్రత్తగా, ఇంతకంటే కాన్ఫిడెంట్. సో ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రశాంత్ అండి. సో బేసిక్లీ ఒక డైరెక్టర్కి కావాల్సింది ఏమంటే కన్విక్షన్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఫిలిం, బట్ అ డైరెక్టర్ ఇస్ సమ్వన్ హూ హ్యాస్ కంప్లీట్ క్లారిటీ ఓవర్ ద హోల్ ఫిలిం. ఎందుకంటే హీ ఈస్ రిటన్ ద స్క్రిప్ట్, హీ ఈస్ లివ్డ్ ద స్క్రిప్ట్ ఫర్ ద లాస్ట్ couple of years. So lot of times I've sent a message to Prashant randomly in the night, middle of the night, Prashant, you'll become a very big director. I think Bajai Vayu Vegam and his cinema is a very small teaser to his actual potential, and in the coming days I'm sure Prashant will become a huge director. Congratulations Prashant, and the amount of conviction that he has on the film, on every master, my producers what do you call principles ante, because we ultimately look at him for validation, and ee cinema lo I think there's a lot of personal touch, and that's why ivala cinema kanta applause raavadam ante one of the main reasons is Satya garu. So thank you Satya garu. I want to thank direction department andarki, they have been through thick and thin. Thank you so much for allowing me to grow, and thank you for every experience. And Madhu garu, డైలాగ్స్ ఎస్పెషలీ చాలా మంది అంటే బేసికలీ చాలా మంది చెప్పారు డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. సో కంప్లీట్ క్రెడిట్ టు మధు గారు. అండ్ కపిల్ ఐ థింక్ ఇస్ ద లాస్ట్ ఎంట్రీ ఇన్ అవర్ ఫిలిం. లాస్ట్ ఓవర్కి వచ్చి 6 కొట్టేశాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కపిల్ సక్సెస్, బికాస్ చాలా సీన్స్ ఐ సా ద ఫిలిం వితౌట్ ఎడిట్ వైల్ డబ్బింగ్, సో మెనీ ఆస్పెక్ట్స్, బట్ చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ కపిల్. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ lot of success for you ahead. And Aishwarya, congratulations, you're looking wonderful. And actually dubbing my performance Julie, but she's been wonderful. And last but not the least, Kartikeya in an interview you said this is the first among the 10 steps. I think this is the first among the 100 steps. I think you have that much potential to be a star, and I wish you grow, and I'll be rooting for you for every film. మా సినిమాలో ఇవాళ ఇంత కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, ఇంత అప్లాస్ వస్తుందంటే కంప్లీట్ క్రెడిట్ షుడ్ గో టు కార్తిక. బికాస్ చాలాసార్లు మేము సీన్స్ చేసినప్పుడు యూ షుడ్ టెల్ మీ రాహుల్ ఇలా చేయి అలా చేయి, ప్రాబ్లీ ద సీన్ విల్ కమ్ అవుట్ బెటర్. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, నో ఇన్హిబిషన్స్, నో కాంపిటేటివ్నెస్. సో అది ఒక మంచి సినిమా గొప్పతనం కానీ లేదా లక్షణం కానీ ఏంటంటే రిలీజ్కి ముందు దాని గురించి కొంచెం మనం మాట్లాడి వదిలేస్తే వన్స్ రిలీజ్ అయ్యాక ఆ సినిమానే మాట్లాడుతుంది. దాని గురించి జనం మాట్లాడుకునేలా చేస్తుందని చెప్పి మా సినిమా బజై వాయు వేగం ప్రూవ్ చేసింది. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే ఏం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకి, యూవీ క్రియేషన్కి, నెక్స్ట్ మా కార్తికేయ గారికి. మేమందరం ఆయన ఒక హీరో, ఆడొక డైరెక్టరు, ఎలా మేము చేసుకున్నాం. ఆవిడ అంటే నా ఫ్రెండ్, మీరేం కంగారు పెట్టండి. అయితే వాడు కానీ కార్తిక్ గారు కానీ అందరూ ఇది మా సినిమా మనం అని చెప్పే కానీ ఎవరు నేను హీరోని వచ్చాను అని చెప్పి ఆయనకి ఎప్పుడు లేదు. ఆయనలో ఫస్ట్ నాకు నచ్చింది డౌన్ టు ఎర్త్. ప్రతి ఒక్కడు సింపుల్గా యూజ్ చేస్తారు కదా డౌన్ టు ఎర్త్ అని. నేను చూసాను ఎడిటింగ్ రూమ్లో, నేను చూసాను ఆయన డౌన్ టు ఎర్త్ ఏంటో. ఓకేనా. అలాగే ప్రశాంత్ ఫస్ట్ సినిమాకి చేసినట్టు చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వరకు స్పెషల్లీ నేను డీటెయిల్స్ రూమ్కి వెళ్ళాను, కానీ నాకు పని లేకుండా చేసాడు. వాడే చేసేసుకున్నాడు. ఓకే సూపర్ పని చేస్తున్నాడని చెప్పి అనుకున్నాం. మేబీ రణరాజరానికి చేసాడు, సాహోకి పని చేసాడు. ఇంకా ఆడికన్నా నేనే ఎక్కువ సినిమాలు చేశాను, ఎందుకంటే రణరాజరానికి మా ఇద్దరు అసోసియేట్స్. నేను అసోసియేట్ ఎడిటర్, అతను అసోసియేట్ డైరెక్టర్. బట్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏదో టక్కగా మాట్లాడేసాను, కానీ ఈ మూమెంట్లో నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ విషయంలో. నెంబర్ 1 ప్రశాంత్ అండ్ నెంబర్ 2 కార్తికేయ. నెంబర్ 1, 2 ఎందుకు చెప్పానంటే నాతో ఎక్కువ, నా ఫ్యామిలీతో కంటే ఎక్కువ కార్తికేయ ప్రశాంత్తో ఉన్నాను నేను. డే అండ్ నైట్ నాకు కపిల్ తెచ్చావా, కపిల్ స్టూడియోలో ఉన్నావా, కపిల్ వచ్చేసావా, నేను వస్తున్నాను 6 o'clock or 7 o'clock ద థింగ్ విల్ స్టార్ట్. నాకు ఒక 6 months మేము డే అండ్ నైట్ సినిమా తప్ప వేరేది ఏది మాట్లాడలేదండి. ఇంకా ఈ జర్నీలో మామూలుగా థ్యాంక్ యూ టు ద ఆడియన్స్ ఫస్ట్. అసలు అంటే ఒక సినిమా బాగుంటే అసలు ఎవరు పబ్లిసిటీ చేయక్కర్లేదు, మీరే మౌత్ టాక్తో ముందు తీసుకెళ్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ బేసిక్గా ఎక్కువ మాట్లాడలేనండి నేను. అంటే ఐ జస్ట్ ఓన్లీ ఐ థ్యాంక్ మై పీపుల్ హియర్, దట్స్ ఇట్. ఫస్ట్ నా డైరెక్షన్ టీం అసలు నాతోని పడి నాతోని వేగి ఈ ప్రాజెక్ట్లో నాతోని మొత్తం ఫినిష్ చేసినందుకు థ్యాంక్స్ టు మై టీం. ఫస్ట్ రమేష్ గారు, గణేష్ అన్న, 2 తేజాలు, ఒక దుర్గారావు, మా రామ్ ప్రసాద్, నా అసిస్టెంట్ ఎడిటర్ మన రాకేష్, సత్య వాళ్ళ అసిస్టెంట్. వారిని అయితే ఎన్ని రోజులు కూడా పడుకొని కూడా నేను మేల్కొనేదే ఒక పెద్ద విషయం. అది చేసినావు నువ్వు. సో అసలు నువ్వు చెప్పినట్టు ఇది కూడా చిన్న బేసిక్ థింగ్, నీకు ఏదో ఇంకా పెద్దగా చేస్తావు నాకు తెలుసు. తర్వాత మా ఎడిటర్ మా సత్య గారు. సో ఈ సినిమాకి నాకు తెలిసి 12 వర్షాలు కట్ చేపిస్తున్నాను అనుకుంటా వాళ్ళతోని. లేదు మధ్యనే జరిగిందే. సో